క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులు అండగా నిలిచారు. మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు కోమటిపల్లిలో కాంగ్రెస్ కార్యకర్త కొత్తపల్లి సిద్ధరాములు అనే వ్యక్తి గత 8 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న కొత్తపల్లి సిద్ధరాములు ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మైనంపల్లి హనుమంతరావు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ పిలుపునివ్వడంతో గజవాడ నాగరాజు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యకర్తకు అండగా ఉంటామని, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆసుపత్రిలో సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. 3 ఆడపిల్లలు కలిగిన కార్యకర్త అనారోగ్యం బారిన పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అండగా నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే బాధితుడికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరితో పాటు మహంకాళి దేవాలయం డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రామంపేట మున్సిపాలిటీలో భాగంలో కోమటిపల్లి గ్రామంలో కొత్తపల్లి సిద్ధరాములు అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా అన్నగారు గణపతి బ్రహ్మోత్సవాలకు పాల్గొనేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్య, కుటుంబ సభ్యులందరూ అడగగా అన్న స్పందించి నా వంతు హాస్పిటల్కు కానీ ఏదైతే ఉన్న నిమ్స్లో ఉంటే కూడా చెప్తా అని చెప్పింది ఎల్ఓసి విధంగా. మరియు ఈరోజు హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు తెలిపినందుకు దానికి స్పందించి ఒక 50,000 రూపాయలు నువ్వు నాగరాజని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు మన రామంపేట కాంగ్రెస్ పెద్దలు సుబ్రహ్మణ్య అన్న, సరాఫ్ యాదవ్ అన్న, రమేష్ అన్న మరియు వివిధ వార్డుల మాజీ కౌన్సిలర్లు మరియు ప్రెస్ మిత్రులు అందరం కలిసి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దేమయాదవ్ని పరామర్శించడం జరిగింది. దీనికి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండి ఇంకా కూడా అందరు పెద్ద మనసుతోటి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడాలని చెప్పి మనవి చేస్తున్నాం. కొత్తపల్లి సిద్ధరాములు తండ్రి నరసింహులు గత 8 నెలల కాలం నుండి అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఒరిజినల్గా ఆయన ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్త. ఈ గతంలో కూడా ఎలక్షన్లో కూడా చాలా కష్టపడ్డాడు. ఈ అన్న పాపం సిద్ధరాములు అంటాడు అత్యంత పేదవాడు, ఎస్సీ కులానికి చెందిన మాది ఆయన ఉపకుల జాతి. పాపము అలా ఇద్దరు కుమారులు ఇద్దరు కదా ముగ్గురు బిడ్డలే. అలా కూతుర్లే ఆయనకు సేవ చేస్తున్నారు. చాలా హాస్పిటల్ తిరిగిండు, చాలా ఆర్థికంగా బాగా నష్టపోయిండు. ఇటు విషయాన్ని హనుమంతన్న గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందించి మన నాగరాజ్ సీటును ఇమీడియట్ అతనికి ఏదో అంత ఆర్థిక సాయం చేయమన్నాడు. అందులో భాగంగానే ఈరోజు మన నాగరాజ్ సీటు గారు 50,000 రూపాయలు ఆయనకు సిద్ధరాములకు చేదోడు వాదగా ఉంటాయని చెప్పేసి ఆర్థిక సాయం చేయడం జరిగింది.